నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. స్థానిక సమరంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించడం ఎన్నో పొలిటికల్ ఈక్వేషన్లను, మరెన్నో లీగల్ డౌట్స్ ను తెరపైకి తీసుకొస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన పంచాయతీ బిల్లును రాష్ట్రపతి దగ్గర ఆమోదించుకోకుండా నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టానికి ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఆంతర్యం ఏంటనేది బీసీ లీడర్లను వేధిస్తున్న ప్రశ్న. చట్టసభలు ఆమోదించి బిల్లులు పాస్ చేయడంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి సైతం సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని బీసీ ఇంటెలెక్చువల్స్ ప్రశ్నిస్తున్నారు. గడువులోగా బిల్లులు చట్టాలు కాకుంటే తమిళనాడు తరహాలో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి యాక్ట్ను అమల్లోకి తీసుకురావాల్సింది పోయి రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ కొత్తగా ఆర్డినెన్స్ పల్లవి అందుకోవడం అర్థం లేని చర్యగా బీసీలు విమర్శిస్తున్నారు. సర్కార్కు ఎన్నికలు జరపాలన్న ఆలోచన లేదని, 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సమరానికి వెళ్లాలన్న ఆలోచన మరేమాత్రం లేదని ప్రతిపక్ష బలహీన వర్గాల నేతలు ఆరోపిస్తున్నారు. కుల సర్వే చేశాం, అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించుకున్నాం, కేంద్రం తీసుకొస్తున్న కుల గణనకు సైతం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రోల్ మోడల్ అని రేవంత్ రెడ్డి సర్కార్ పదే పదే పొలిటికల్ స్పీచ్లు ఇస్తోంది. తాజాగా ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సమరం కోసం కేబినెట్ లో ఆర్డినెన్స్ పల్లవి అందుకోవడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి కార్యాలయాన్ని, పార్లమెంటులో ఆమోదం కోసం ప్రధానమంత్రిని కలవాల్సింది పోయి మళ్లీ పాడిందే పాతపాట అన్నట్టు రాష్ట్రంలో ఆర్డినెన్స్ తెస్తామనడం ఏంటని బీఆర్ఎస్ బీసీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. బడేబాయ్ దగ్గర తెలంగాణ పంచాయతీని చోటేబాయ్ ఎందుకు లేవనెత్తడం లేదు అని ఇంటెలెక్చువల్స్ క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తొలి నుంచి బీసీ బిల్లును లైట్ తీసుకున్నారని, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేయించారని స్వపక్షంలోని అసంతృప్తుల నుంచి, విపక్షంలోని వివిధ నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. మొత్తానికి బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరింది. ఆమోదించడమో తిరస్కరించడమో ఏదో ఒకటి చేయకుండా రాష్ట్రపతి తన దగ్గరే బిల్లును అట్టిపెట్టుకోవడంపై స్పందించని రేవంత్ రెడ్డి పరోక్షంగా మోడీ సర్కార్ను వెనకేసుకొస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీ బిల్లుపై కేంద్ర నిర్ణయం వెలువడక ముందే రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఆర్డినెన్స్ డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రిజర్వేషన్లపై 50% సీలింగ్ దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని, మహారాష్ట్ర, బీహార్లో రిజర్వేషన్ల చట్టాలను కోర్టులో కొట్టివేసిన విషయం రేవంత్ రెడ్డి సర్కార్కు తెలియంది కాదు అనేది బీఆర్ఎస్ వాదన. సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్, డెడికేషన్ కమిషన్ల నిబంధనలను రేవంత్ రెడ్డి నీరుగార్చేలా వ్యవహరించి తూతూ మంత్రంగా బీసీ బిల్లు, తాజాగా ఆర్డినెన్స్ పేరుతో బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఏ ప్రయత్నం చేసినా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసమేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సమరాన్ని పూర్తి చేయాలని గడువు విధించడం, ఎన్నికల నిర్వహణ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడం, ప్రభుత్వ చర్య కోర్టుల ముందు నిలబడదు అని విపక్షాలు ఛాలెంజ్ చేస్తుండడం తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచుతోంది. సర్కార్ ప్రకటనతో పల్లెల్లో సమరానికి స్థానిక లీడర్లు సమాయత్తం అవుతూనే మరోవైపు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి మీమాంసలో ఉన్నారు. ఇదే అంశంపైన ఇవాళ డిబేట్లో రైట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ పై పొలిటికల్ గా హీట్ పెంచుతున్నటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారు. నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు. నమస్కారం అండి. అండ్ బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ప్రకాష్ రెడ్డి గారు. రైట్, స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. సో చరణ్ కౌశిక్ గారు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ నాయకులంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఎస్పెషల్లీ బీసీలందరికీ కూడా ఇవాళ ఒక చాలా గుడ్ న్యూస్ గా చెప్తూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల నుంచి మాత్రం విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ బీసీ రిజర్వేషన్ బిల్ అనేది రాష్ట్రపతి ఆమోదానికి పంపారు, అది పెండింగ్ లోనే ఉంది, దానిపైన ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఇంతలోనే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆర్డినెన్స్ గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఇది ఒక పొలిటికల్ డ్రామా అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు దీన్ని డ్రామానే చిత్రీకరించే ప్రయత్నం వారు చేస్తుంటారు. ఎందుకంటే మనం హైకోర్టులో కేసు వివాదం ఉన్నది. ఈ నెల చివరి వరకు రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టుకు అండర్టేకింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. రాష్ట్రపతి గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే కాకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే దాని మీద తీసుకోవాలంటే అది లేట్ అయ్యేటట్టు ఉన్నది. కాబట్టి దాని సైడు అంటే రాష్ట్రపతి గారి నిర్ణయం ఒక సైడు అది జరుగుతూనే, రెండోది రేపు పార్లమెంట్ సమావేశం జరిగితే కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి పార్లమెంట్లో లేవనెత్తే అంశం కూడా ఇంకా అది కూడా ఆ సైడ్ కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక్కడ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 50 రోజుల పాటు తెలంగాణ కులగణన చేసి బీసీలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కూడా తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా అసెంబ్లీ సాక్షిగా బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ఆమోదం 2 బిల్లులు, 1 కాదు 2 కాదు. ఒకటి విద్యా ఉద్యోగాల్లో, రెండవదేమో లోకల్ వాళ్ళు 43% రిజర్వేషన్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 34% ఉన్న రిజర్వేషన్ 23% జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కుదించారు కాబట్టి అది సర్పంచ్ ఎలక్షన్లకు వస్తాక 18% అయింది. మున్సిపాలిటీలో 50% ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వకుండా ఆనాడు బీసీలకు ప్రధానంగా నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జాతీయ స్థాయిలో కులగణన చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో మీకు బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి చాలా స్పష్టంగా జాతీయ స్థాయి మేనిఫెస్టోలు పెట్టారు. తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలు చేసిన ధర్నాకు వెళ్ళి అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీసీ ప్రధానమంత్రి బీసీల పేరు మీద రాజకీయం చేసలేదు తప్ప జనగణనలో కులగణన ఎందుకు పెట్టరని చెప్పి ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో జనగణనలో కులగణన పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు అక్కడ ప్రక్రియ ప్రారంభమైన సందర్భం మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కులగణన చేసిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి పెంచిన మాట వాస్తవం. ఆ ఒత్తిడి తలొంగి జనగణనలో కులగణన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. కాబట్టి 2 పార్టీలు ఒప్పుకున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు ఎందుకు పాస్ చేయరని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అదే కాకుండా గుజరాత్లో పాటీదారు ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పటేళ్లు రిజర్వేషన్ అడిగినప్పుడు 50% సీలింగ్ ఎత్తేయమంటే భారతీయ జనతా పార్టీ ఎత్తేయకుండా 2017 ఎలక్షన్ల సందర్భంగా వాళ్ళకి 70 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఈ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నది, 50% సీలింగ్ ఎత్తేయమని చెప్పేసి కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా బీహార్ సంబంధించినటువంటి బీజేపీ సంబంధించిన లోకల్ నాయకులు నితీష్ కుమార్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ దగ్గరికి పోతే కేంద్ర నాయకత్వమేమో వ్యతిరేకించింది, రాష్ట్ర నాయకత్వం కులగణన అనుకూలం అని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీసీ ప్రధానమంత్రి, బీసీ ఎంపీలు ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు, బీసీ కేంద్ర మంత్రులు ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. బీసీకి సంబంధించిన బిల్లును చట్టసభలో పాస్ చేయండి, బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వండి, బీసీ సప్లాన్ పెట్టండి. అదే కాకుండా బీసీలకు సంబంధించిన బడ్జెట్లో అత్యధిక నిధులు వచ్చే విధంగా బీసీలకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు కదా, కానీ మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరిని పిలవకుండా అఖిలపక్ష సమావేశం లేకుండానే ఏకపక్షంగా ఒక నియంతలాగా ఒక డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలకు ఇక్కడ ఆర్డినెన్స్ మాత్రమే తెచ్చిరు. ఫర్దర్ గా ఏం చేస్తారనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎందుకంటే ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోతా ఉన్నారు, నిపుణుల సలహా సూచన మేరకు మాత్రం నడుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల అభిప్రాయం కానీ వాళ్ళ ఇది ఈ నెలను 25వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాష్ట్రపతి గారు ఈ 90 days అయితే సుప్రీంకోర్టు యాజ్ పర్ డైరెక్షన్ ప్రకారం వారు కూడా నిర్ణయం తీసుకోవాలి, రిజెక్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా అనేది. తర్వాత 2 అంచెల వ్యవస్థలతో ముందుకు పోతాం. అటు కేంద్రం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం, రాష్ట్ర పరంగా హైకోర్టులో కోర్టు వివాదాలు కావచ్చు, రాష్ట్ర పరంగా ఇచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గవర్నమెంట్ జీవో ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. తర్వాత ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్ ఇవన్నీ బట్టి ఖచ్చితంగా ఆ అన్ని పార్టీల సలహా సూచన మేరకు కూడా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంటే దాన్ని సహకరించేది పోయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్తా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేంద్రంలో కేంద్ర మంత్రి కలిస్తే ఎవరు వద్దన్నారా? మీ ప్రయత్నం అని చేసిన మీ ఎంపీలు ఉన్నారు, మీకు రాజ్యసభలో పక్ష నేత ఉన్నాడు సురేష్ రెడ్డి గారు, మీకు ఎంపీలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు నరేంద్ర మోడీ దగ్గరికి తెలంగాణ ముఖ్యమంత్రి పోయినప్పుడు మాట్లాడి ఉంటాడు. ఎందుకు అంటే ప్రతి విషయాన్ని బయట చెప్తే చెప్పినట్ట కలిసినప్పుడు మాట్లాడతలేరా? చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రాయాలు కావచ్చు, తెలంగాణ జరుగుతున్న అన్యాయం కావచ్చు, నిధుల గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా మాట్లాడుతూనే ఉన్నారు ప్రతిసారి. కాకపోతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ పెండింగ్ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సమావేశాల్లో దీని నుంచి మాట్లాడబోతా ఉన్నాడు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా స్పందించబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. రైట్ అండి. ఓకే, దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే అమ్మ పెట్టదు అడుకొని ఇవ్వదన్నట్టుగా మీరు చేయలేదు, మీరు ఇప్పుడు చేస్తుంటేనేమో అడ్డం పడుతూ ఉన్నారు, దీన్ని విమర్శిస్తూ ఉన్నారు, పొలిటికల్ డ్రామా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అంటే అసలు బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి ఈ బిల్లు విషయంలో, ఆర్డినెన్స్ విషయంలో? చాలా వ్యాలిడ్ ప్రశ్న అడిగారు రోజా గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన కేవలం ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన ప్రెషర్ పెరిగింది. ఎందుకంటా ఉన్నామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కవిత గారు కూడా
దాదాపుగా సంవత్సరంన్నరగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం కావచ్చు, ప్లస్ ఈ బిల్లు పైన వివిధ రూపాల్లో పోరాటం జరిగింది. ఇందిరా పార్క్ వద్ద ఆలోచన ధర్నా చేయడం, ఆ తర్వాత రైలు రోకో క్రమంలో ఒక నిమిషం అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తమ మీద ఉన్నటువంటి బరువును దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు మేము ఇంత కుండబద్దలు కొట్టి ఇది చెల్లుబాటు కాదు, ఇది అమలు కాదు, ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఇది కోర్టు తీర్పులకు లోబడి ఉంటది, కోర్టు కొట్టేసేటువంటి సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. తమిళనాడులో 1990s లో 3 times ఇదే అంశాలపైన కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఆర్డినెన్స్లన్నింటినీ కూడా కొట్టేయడం వల్ల జయలలిత గారు తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని 9th షెడ్యూల్ లో చేర్చుకుని వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈవెన్ దో 9th షెడ్యూల్ లో ఉన్నప్పటికీ 9th షెడ్యూల్ కూడా కోర్టు పరిధిలోనే ఉంది, కోర్టు పరిధిలోకే వస్తుందని చాలా తీర్పులు ఇప్పటికీ అది కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, ఒకవేళ మీరు ఆర్డినెన్స్ జారీ చేయాలనుకుంటే మరి బిల్లు తతంగము అసెంబ్లీలో తీర్మానము ఎందుకు చేశారు? వాస్తవానికి ఈ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేటువంటిది రాజ్యాంగానికి విరుద్ధం. ఒక బిల్లు పాస్ చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయడం అనేటువంటిది చెల్లుబాటు కాదు. రెండో అంశం, ఈ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా అర్థమైపోతా ఉంది. ఇదొక విషయం. ఇంకోటి ఏమంటా ఉందంటే, ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి జానారెడ్డికి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కావచ్చు, కోమటిరెడ్డికి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిదీ ఈ బీసీల అంశం ముందుకు వచ్చిన ప్రతిసారి మీరు చేస్తున్నటువంటి తతంగం మొత్తం కూడా తెలంగాణ ప్రజలు చాలా క్లియర్ గా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటున్నామంటే బీసీల అంశం వచ్చినప్పుడు మీరు డెడికేషన్ కమిషన్ ఇస్తేనే ఈ యొక్క సర్వే గానీ లెక్కలు గానీ మీరు తీసినటువంటి కులగణలో వచ్చినటువంటి పర్సెంటేజ్లు కానీ చెల్లుబాటు అయితే నాయన డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి కోర్టుకు వెళితే తప్ప, హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు సూచనలు చేస్తే తప్ప డెడికేషన్ వేయనంత నిర్లక్ష్యంగా ఈ లెక్కల పైన చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదో దుక్కునే ప్రయత్నం చేశారు. నిజంగానే ఇంత గట్టిగా బీసీలు ఉద్యమం చేస్తారా? ఇంత చైతన్యం ఉందా బీసీలో? ఇంత తిరుగుబాటు అవుతుందా? ఇవ్వలేని పరిస్థితి వస్తుందా? చూద్దాంలే, నోటి మాటగా ఇచ్చేసినాం కదా, అది అమలు చేయకపోతే ప్రశ్నించేటోడు మనల్ని ఎవడున్నాడు మనం అధికారంలో ఉన్న తర్వాత అని గాలికి ఇచ్చేసారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ, వివిధ ప్రతిపక్షాల పార్టీలు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ ముందు నుంచి వెనుకపోయేలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పాటైంది. ఇంకొక విషయం ఏంటంటే, రోజా గారు, బీజేపీ పార్టీ ఏమో అసలు బిల్లు అంశాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించే ప్రయత్నం చేయదు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ బిల్లు విషయంలో మేము ఢిల్లీలో ధర్నా చేసినాం, ఒక అనుకూలమైనటువంటి సంఘంతో ధర్నా పెట్టించి అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఆ సంఘాన్ని అక్కడికి వెళ్లకుండానే ధర్నా పెట్టించి మాట్లాడి తూతూ మంత్రంగా మేము బీజేపీ ప్రశ్నించడం, జంతర్ మంత్ర వద్ద ధర్నా చేసినాం, ఇక అయిపోయింది మాదేం లేదన్నట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. కానీ బలమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముందు చెప్తూనే ఉన్నాం, బీసీల సమస్య 50% స్లాబ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైన అంశాల్లో ఉంది అని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. బీజేపీ నాయకులకు తెలియదండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంలో 50% స్లాబ్ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో దాటిపోయింది. మీకు తెలియాల్సిన అవసరం 27% బీసీల రిజర్వేషన్లు, 15% ఎస్సీల రిజర్వేషన్లు, ఒక 6% ఎస్టీ రిజర్వేషన్స్ తో పాటు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత 63% అండ్ ఎబో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్స్ అమలవుతున్నాయి కదా. మరి ఆ సమయంలో ఈ స్లాబ్ అనేటువంటి గుర్తుకు రాదు. కానీ బీసీలకు రాజకీయమైనటువంటి అవకాశాలు ఇచ్చే సమయంలో విద్యా ఉద్యోగ బిల్లు విషయంలో మళ్ళీ దీంట్లో ప్రస్తావించలేదు. ఆర్డినెన్స్ లో కేవలం రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంటా ఉన్నారు. ఇది బుల్డోజ్ చేస్తున్నట్టుగా క్లియర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులకు కానీ, మాలాంటి ఉద్యమాల్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు ఎదిగినటువంటి మాకు కానీ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ 2 పార్టీలు, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ, కేవలం ఏదో బీసీలను ముందు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు బీజేపీ అంటా ఉన్నామంటే, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ చెల్లుబాటు కాదు, బీజేపీ పార్టీకి ఎల్పీ నేతగా అసెంబ్లీలో ఒక బీసీ అనేటువంటి వాడు చెల్లుబాటు కాదు. కేవలం బీసీలను మాత్రం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తారు. అధికారం బీజేపీకి అందరి ద్రాక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. కానీ అందరి ద్రాక్ష పండు విషయంలో బీసీలకు ఇస్తామని ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇవాళ ఆర్డినెన్స్ అనేటువంటిది కోర్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఓసీ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ వచ్చేది బీసీ అన్నారు. మరి బీజేపీ వాళ్ళు కూడా తమ నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బీసీనే ఉంచుతామని చెప్తున్నారు. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి చెప్పండి దీంట్లో? ఒకటే అండి, బీఆర్ఎస్ పార్టీగా బీసీల విషయంలో మేము ఏ రోజు కూడా దాగుడు మూతల దండాకోరు ఆడలేదు. కుండబద్దలు కొట్టినట్టుగా వాస్తవ విషయాన్ని ముందు పెట్టాం. ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చరణ్ కౌశిక్ 18% రిజర్వేషన్లే వచ్చినాయి, కేవలం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే వచ్చింది అంటారు. మిత్రుడికి ఒకసారి ఒక కేసు నేను ప్రస్తావిస్తా ఉన్నా. ఇక్కడ జానారెడ్డి గారు ఈ రిజర్వేషన్ల అంశంలో 1996 లో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసు పడింది. ఆ కేసులో ఉన్నటువంటి రిజర్వేషన్ల అంశంలో జానారెడ్డి గారు బీసీలకు ఈ శాతం ఇవ్వడం వల్ల రిజర్వేషన్స్ అనేటువంటివి
ఏది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేటువంటి ఎక్కువ తక్కువ అవుతున్న అంశంలో ఆయన ప్రస్తావించి కోర్టుకు వెళ్లి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను ప్రభావితం చేసి ఇవాళ రిజర్వేషన్ల బిల్లు ఆపే ప్రయత్నం చేసిన. అయినప్పటికీ కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% ఇచ్చినాం. అలాగే అందులో అవకాశం ఉన్న ప్రతి దగ్గర బీసీలకు అవకాశాలు కల్పించినాం. 58% ఆఫ్ ద బీసీ కొత్త నాయకులకు చైర్మన్స్ గా మేము ప్రమోట్ చేసుకున్నాం. 8 మందిని బీసీలను ఎమ్మెల్సీలుగా చేసుకున్నాం. 4 రాజ్యసభకు పంపుకున్నాం. ఒక తొలి స్పీకర్ గా ఒక బీసీకి అవకాశం ఇచ్చినాం. ఒక కౌన్సిల్ చైర్మన్ గా ఒక బీసీకి అవకాశం ఇచ్చినాం. సో ఇవాళ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు కౌన్సిల్ లో చైర్మన్ గా కూడా ఒక బండ ప్రకాశ్ ముద్రాజు ఒక బీసీని పెట్టుకున్నాం. బీసీల విషయంలో ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వెనక అడుగు వేయలేదు. లేనివి అంటే అసాధ్యం కానివి మాటలు ఇచ్చి ప్రజల ముందర నదిలోని ముందర జారిపడ్డట్టుగా మేము ఆ ప్రయత్నం చేయలేదు. రోజాగా చాలా స్పష్టంగా మాకు క్లారిటీ ఉంది బీసీల విషయంలో. బీసీలకు రాజకీయంగా జరిగేటువంటి అవకాశాల విషయంలో మేము ఈ రోజు వెనక అడిగేది పెద్ద పాత్ర ఇచ్చినాం. అత్యధిక శాతం ఇవాళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేవలం బీసీలని వాడుకునే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళని వాడుకలోకి తీసుకొచ్చినాం. రాజకీయంగా అవకాశాలు కల్పించినాం. వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాన్ని మేము తెచ్చినాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల అంశం అనేటువంటిది ఎందుకంటే ఇవాళ 7 నెలలుగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తూనే ఉంది. మీరు రిజర్వేషన్స్ పేరు మీద ఈ 42% అనేటువంటి అంశం పేరు మీద ఎన్నికలను వేయకుండా స్థానిక సంస్థల పరిపాలన కుంటుపట్టిస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపల జరగాలనే అంశం వచ్చింది కాబట్టి ఎవరో న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్టున్నారు. మేమేమంటా ఉన్నామంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి 2 పార్టీలకు సలహా ఇస్తా ఉన్నాం. అయ్యా మీరు ఇమీడియట్ గా ఈ ఆర్డినెన్స్ జారీ చేయండి. ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆతృత మీకుండొచ్చు, ఏదో లబ్ధి పొందాలని ఆతృతతో వెళ్తే ఎవరైనా కోర్టుకు వెళితే మేము కెమిటేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి. ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్స్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏ నియోజకవర్గాలు బీసీలకు 42% ఆఫ్ రిజర్వేషన్స్ ని క్లారిటీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కావచ్చు. ఈ రిజర్వేషన్స్ తేలకుండా ఇప్పుడు ఆర్డినెన్స్ పేరు కుదరదు. ఖచ్చితంగా గవర్నర్ గారు ఆర్డినెన్స్ ని ఆమోదించి ఎలక్షన్ కమిషన్ కు పంపమని చెప్తా ఉన్నాం. అది పంపే క్రమంలో బీజేపీ పార్టీగా అయిపోయింది కదా, కాంగ్రెస్ పార్టీని మనము రోడ్డు మీద నిలబెట్టి బట్టలు ఉడదీసి రాజకీయంగా వాడుకుందాం, కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా చేద్దామని బీజేపీ వేసి చూసే దూరం చేయకుండా బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మా 8 మంది ఎంపీలు మీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన మేము బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయ్యా బీసీలకు రాజకీయ అవకాశాలు వచ్చిన ప్రతిసారి మీరు దాట వేసే దూరం చేయకండి. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇవాళ మీరు ఈ ఆర్డినెన్స్ అమలు అయ్యే లోపే మీరు ఆ బిల్లును తిరిగి రాష్ట్రపతి నుంచి ఆమోదించి తెలంగాణ రాష్ట్రానికి పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్ద కాలంగా రోజా గారు నష్టపోతూనే ఉన్న మీ వర్గాలు రాజకీయ అవకాశాలు వచ్చిన ప్రతిసారి ఒక జాగారెడ్డి అడ్డుపడతారు, ఇంకో రెడ్డి అడ్డుపడతారు, లేదంటే వేరే వాళ్ళతో కేసులు ఎక్కించే ప్రయత్నం చేస్తారు. మేము ఇక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చరణ్ లాంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దత్తాత్రేయ లాంటి వారు కావచ్చు, మిగతా పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇవాళ రాజ్యాంగం తెచ్చిన వాళ్ళుగా మేము సుప్రీంకోర్టులో న్యాయ సమక్షంలో వెళ్ళినటువంటి కేసుల రిఫరెన్స్ ను చదివిన వాళ్ళగా మాకు తెలుసు ఎట్లా చేస్తే పరిష్కారం అవుతుందో. మాకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా వాయిస్ కు గౌరవం ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఈ 2 పార్టీల వద్ద ఉందని రిక్వెస్ట్ చేస్తాం. రైట్ అండి. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. అలాగే ఎందుకు కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి ఈ ఆర్డినెన్స్ పైన బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పకుండా సైలెంట్ గా ఉంటోంది, ఎందుకని? దానికి రీజన్ ఏంటి? ఏదైనా పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? మేడం మేము సైలెంట్ గా ఎక్కడ లేము మేడం. సైలెంట్ గా ఉందని మీరు అనడం అయితే కరెక్ట్ కాలేదు. ఎందుకంటే ఈ రోజు రాత్రి కేబినెట్ మీటింగ్ అయిపోయింది. ఈ రోజు పొద్దున్నే మా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరం 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే, దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి చిక్కులు ఉండకుండే విధంగా ఆర్డినెన్స్ తేవాలని మేము డిమాండ్ పెట్టాం. న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు ఉండకుండా ఉండే విధంగా ఆర్డినెన్స్ తేవాలని న్యాయ నిపుణులతో సంప్రదిస్తారా, ఎవరితో సంప్రదిస్తారా, ఎవరైనా సంప్రదించండి. చిక్కులు రాకుండా ఉండే విధంగా ఆర్డినెన్స్ తేవాలని మేము డిమాండ్ పెట్టినాం. ఈ రోజు ఇంకా మేము సైలెంట్ గా ఎందుకున్నాం మేడం? తప్పకుండా మేము స్పందించినాం, రియాక్ట్ అయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని మేము ప్రశ్నిస్తూనే మేము ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ సమీక్షకు తట్టుకు నిలబడాలని, రాజకీయాల్లో ఎవడైనా రాజ్యాంగ సమీక్షలో ఇంకో జరిగితే చట్టానికి లోబడి ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉండాలని మేము డిమాండ్ చేసినాం మేడం. కాబట్టి ఆ సమస్య పరిష్కార చర్చగా రాదు. మేము పూర్తిగా 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం కూడా మేడం. ఇంకా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ లోకి వెళ్తోంది అని చెప్పేసి కావాలనే బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తోంది అనేది ఒక విమర్శ.
మేడం క్రెడిట్ తీసుకోండి అండి, క్రెడిట్ సంతోషమే కదా. రిజర్వేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం, క్రెడిట్ తీసుకోండి, వద్దని ఎవరన్నారు? అందుకోసం మీరు అది క్రెడిట్ డెబిట్ దాంట్లో కుదరలేదు మేడం. 42% మీరు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఫలితంగానే మీరు ఎన్నికల్లో గెలిచిండ్రు కాబట్టి 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. దానికి మీరు ఆర్డినెన్స్ పట్టుకొని తీసుకొస్తారా, లేకపోతే దాని కాన్స్టిట్యూషన్ దీనికి పంపిస్తారా, లేకపోతే గవర్నర్ ద్వారా 9th షెడ్యూల్ లో పెట్టిపిస్తారా? ఇవన్నీ చర్చలు అనేవి జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు చెప్పారు కాబట్టి చేయాలి. మీరు ఇక బీజేపీని బదనాం చేసే ప్రయత్నం, బీజేపీ మీద బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదు. మీరు బీజేపీ అది కేంద్రంలో వచ్చినా రాకపోయినా ఇక్కడ రాష్ట్రంలో మేము వస్తే మేము ఇస్తామని చెప్పినారు. కేంద్రంలో ప్రభుత్వం వస్తేనే మేము కాంగ్రెస్ గెలిస్తేనే ఇస్తామని మాకు తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేయలేదు. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ వస్తే రానియండి, తప్పే ఉంది లేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు గెలుచుకొని తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు బీసీలకు ఇచ్చి గెలుచుకుంటా అంటే మేము వద్దరని మేము అనుకుంటాం. బట్ తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. క్రెడిట్ తీసుకోండి, తీసుకురండి, తప్పే ఉంది. అయితే మీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నం ఉండదా అనేది మా అనుమానానికి నివృత్తి చేసే పని బాధ్యత వాళ్ళది. కాకపోతే ఎలక్షన్స్ కోసం ఏం చేస్తారు అనేది అది వేరే అంశం. కాకపోతే దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఒక మాట చెప్పారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. కానీ మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఈ రాష్ట్రంలో. గతంలో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉంది కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నప్పుడు రివ్యూ పిటిషన్స్ ఎందుకు చేయలేదు, దానికి అనుగుణంగా చట్టంలో బిల్లు ఎందుకు పాస్ చేయలేదు, షెడ్యూల్ 9 పేరు మీద ఎందుకు కాలయాపన చేసిందో తెలంగాణ ప్రజలకు చెప్పారు. అదే విధంగా బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే దాన్ని ప్రశ్నిస్తారు. కానీ మరి బీఆర్ఎస్ అధ్యక్షుని బీసీని మాత్రం చెయ్యరు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని బీసీని మాత్రం చెయ్యరు. మొత్తం బీసీలు మొత్తం ఒక 10 సంవత్సరాల కాలం పాటు 9.5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉంటే ముచ్చటగా ముగ్గురిని మంత్రులను చేశారు మొత్తం పీరియడ్లో. మరి జనాభా ప్రాతిపదికన చేస్తారా అంటే మరి మిగతా కులాలు జనాభా ప్రాతిపదికన ఉన్నాయా చెప్పాలి. మరి బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు? ముగ్గురే మంత్రులు కదా ఉన్నది. పోటీ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఇచ్చారు అంటే ఇప్పుడు మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రంలో 19 మంది, వాళ్ళు ఇచ్చింది 22 మంది ఎమ్మెల్యే సీట్లు. 22లో మా 7 సీట్లు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉంటే అవి ఓడిపోయే సీట్లు. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఎవరికి ఇచ్చినారు, ఎట్లా ఇచ్చినారు అంటే ఓడిపోయే సీట్లు ఇస్తారు, అధ్యక్షులు కానిగారు, మంత్రుల ముగ్గురు ఉంచుతారు. మరి 10 ఏళ్ళు మాత్రం బీసీలకు న్యాయం చేసి ఇప్పుడు పోరాటం చేస్తున్నాం అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతారు, ఎవరు నమ్ముతారు వాళ్ళను? కాబట్టి బీఆర్ఎస్ ను ప్రజలు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు ఏవి కూడా బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకత్వాన్ని విశ్వసించారు. బీసీల కోసం పోరాడేటువంటి పార్టీనే మాది, బీసీలు పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీనే బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా వాళ్ళు. మేడం ఇప్పుడు మమ్మల్ని అధ్యక్షుని ప్రశ్నిస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు 10 ఏళ్ళ అవకాశం ఉంది కదా, ఎందుకో బీసీని చేయలేదు. మరి ఉన్న బీసీ రైతుల ఎందుకు ఎలగొట్టినారు అక్కడికి వెళ్ళి? అన్నిటికంటే ఎక్కువ మీరు మంత్రివర్గంలో 18 మంది ఉంటే ఎంతమందికి అవకాశం ఇచ్చారు? నేను ఇంకా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మొదటి దఫా అయితే స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ తో సహా ఎంతమందికి వేరే బీసీలకు ఇచ్చారు? లెక్కలు ఉన్నాయి కదా. ఎంతమంది వేరే సామాజిక వర్గాలకు ఇచ్చారు, ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాతినిధ్యం ఉంటే ఎంతమంది మంత్రులు ఇచ్చారు, మరి లెక్కలు లేవా? తెలంగాణ శాసనసభలో కానీ తెలంగాణ ప్రభుత్వంలో బీసీ బిల్లు పైన ఎందుకు ముఖం చాటేస్తున్నారు? బీసీ బిల్లు పైన మీరు ఎందుకు మాట్లాడట్లేదు? బీసీ బిల్లు ఎందుకు ఆమోదింపజేయట్లేదు? మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పలేదు సార్. ఒకటే పాయింట్, బీసీ బిల్లు ఆ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వచ్చినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లును తీసుకొచ్చినప్పుడు మా పాయల్ శంకర్ గారు శాసనసభ సాక్షిగా బీసీ బిల్లును ఆమోదం తెలిపినారు. మేము దాంట్లో 2 ఉన్నాయి. దాంట్లో ముస్లింలను బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలని సపరేట్ గా చేసిన, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముస్లింలలో బీసీ కులాలను తీసుకొచ్చినా మేము దాన్ని వ్యతిరేకిస్తూనే ఓవరాల్ గా బీసీ బిల్లు ఏదైతే రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో దానికి డైరెక్ట్ గా మేము మద్దతు ఇచ్చినాం. ఆ బిల్లును పాస్ చేయించడానికి మేము ఓటేసినాం. మా శాసనసభ్యులు ఓటేశారు, 8 మంది శాసనసభ్యులు ఓటేశారు. ఇంకేం చేయాలి? ఇంకంతకంటే చేయగలిగింది ఏముంది? ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష సీట్లో కూర్చున్నప్పుడు చేయగలిగింది అంటే బీజేపీగా పూర్తిగా సహకరించినాం, పూర్తిగా మద్దతు ఇచ్చినాం. కాబట్టి దాన్ని కొత్తగా మద్దతు ఇవ్వలేదు, చర్చించాల్సిన అవసరం లేదని మాత్రం నా అభిప్రాయం మేడం. అందుకోసం బీసీల విషయంలో బీజేపీ ఈరోజు కేంద్రంలో మంత్రులున్నారా అంటే మీరు అధ్యక్షులు చేయలేరు. ఇప్పటిదాకా మా బీసీ అధ్యక్షుడు చాలాసార్లు అయ్యారు. మొన్నటిదాకా మా బీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు బీసీ ఉండే, మా బండి సంజయ్ గారు బీసీ ఉండ్రి, మా మొదటి అధ్యక్షుడు పివి చలపతిరావు గారు బీసీ ఉండే. మీరు బీసీని ఎప్పటిదాకా ఒక అధ్యక్షుని చేయగలిగారా అంటే ఇప్పటిదాకా చేయలేకపోయారు. మా దత్తాత్రేయ గారు బీసీ అధ్యక్షుడు ఉండే, ఆయన గవర్నర్ అయిండు. కాబట్టి బీసీలను అధ్యక్షుని కూడా చేయలేనటువంటి పార్టీలు మమ్మల్ని బీసీల గురించి బీసీలు చేశారా అని అడగడం అనేది
బీఆర్ఎస్ పార్టీకి అది తగదని మాత్రం చెప్పదలుచు. అదే ప్రజలు చూస్తున్నారు. నేను ప్రజల కోసం చెప్తున్నాను. నేను అంటే ప్రజలకు మీరు చెప్పారు కాబట్టి నేను చూస్తున్న ప్రజలకు అర్థం కావడం కోసం వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు. ప్రజలు మీరు చెప్పినా నేను చెప్పినా ప్రజలు విశ్లేషణ చేసుకుంటారు. ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళకు అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాం కాబట్టి నేను మీతో డిబేట్ అని కాదు, వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళకి అర్థమైతుంది కూడా నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ తేవాలని మా డిమాండ్. మా యొక్క డిమాండ్ కి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మంచిది, చేయకుంటే పరిస్థితులను బట్టి మేము మళ్ళీ మా పోరాటం కొనసాగిస్తాం. రైట్ అండి. ఓకే, కుమారస్వామి గారితో మాట్లాడదాం. కుమారస్వామి గారు జాతీయ బీసీ దళ అధ్యక్షులుగా ఉన్నారు. సో కుమారస్వామి గారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% బీసీల రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ ని బీసీ సమాజం ఎలా చూస్తోంది? రోజా గారు, మొట్టమొదట అక్షరమే ఆయుధంగా ప్రజల పక్షాన నిలుస్తున్న రాజ్ న్యూస్ కి నా ప్రత్యేక నమస్కారాలు. వేదికపై ఉన్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఒక్కసారి ఈ అంశానికి ముందు భారతదేశ చరిత్ర పొడవునా వర్ణ వ్యవస్థ, అనంతరం కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కుల వ్యవస్థ ఆధారంగా ప్రధానంగా బీసీలు విద్య, ఆస్తి, అధికారం అనే 3 ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘన అత్యధికంగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారా అంటే బీసీలు. దేశంలో సగభాగం, రాష్ట్రంలో సగభాగం అయినా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా సమాన స్వేచ్ఛ కోసము, సమాన అవకాశాలు, సమాన వాటా, సామాజిక న్యాయం కోసం నేటికి పోరాడడం చాలా బాధాకరం. దశాబ్దాలుగా, యుగాలుగా ఈ బీసీలు పోరాడడం, వారి హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అందకపోవడం చాలా బాధాకరం. ఇక విషయానికి వస్తే స్థానిక సంస్థల్లో ఈ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అనే అంశం ఈ రోజు చర్చ వచ్చింది. నేను ఏమంటున్నాను, రాష్ట్రంలో ఒకసారి విషయంలోకి వస్తే జనవరి 26న సర్పంచ్ల పదవి కాలం ముగించింది. మనందరికీ తెలిసిందే. రాజ్యాంగంలో ఆర్టికల్ 243E గాని కే గాని వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని చెప్తుంది. కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. సో హైకోర్టు కూడా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి 60 రోజులు ఎలక్షన్ నిర్వహించి రిజల్ట్ కూడా చేయాలి 30 లోపల ఇచ్చారు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ 2 బిల్లులను ఆమోదించారు. రాష్ట్రపతి కోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పోయింది. ఇప్పుడు ఏంది ఆలస్యం అవుతుంది. అయితే కేంద్రం ఆ బిల్లులను ఆమోదం చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉండాలి. అది కేంద్రం రెస్పాన్సిబిలిటీ. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి అఖిలపక్షం సమావేశంతో ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ముందట 3 పరిష్కారాలు. నేను ఈ రీసెంట్ కూడా ఒక వీడియో చేశాను. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇప్పుడు ఏంటంటే ఈ 2 బిల్లులను ఆమోదం చేసి చట్ట రూపం దాల్చాలి. దాంట్లో సవరణ చేసి షెడ్యూల్ 9 లో పెట్టాలి. మరి దీని బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యమా, లేదంటే మన అందరం అఖిల పక్షంతో ఒత్తిడి చేయాలి. ఇది ఖచ్చితంగా ఒక పాయింట్. రెండోది వచ్చేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 243(6) అని ఉంటుంది. సో రాష్ట్ర శాసనసభలకు స్థానిక సంస్థల్లో ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉంటది. ఆ అధికారం ఉపయోగిస్తే ఏమైందంటే మనకు సుప్రీం కోర్టు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అని ఉంది. అయితే ఏంది ఈ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే బీసీల ప్రాతినిధ్యం లోపించిందని ప్రామాణిక డేటాతో నిరూపించుకోవాలి. సో అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ అధ్యయనం చేయాలి. 50% సీలింగ్ అనేది దాటకూడదు అనేది. అంతేకాకుండా ఆర్టికల్ 14 వైలేషన్ కావద్దు. అయితే ఈ రోజు నిన్న జరిగిన అంశం ఈ నేపథ్యంలో 10/7/2024 ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్సే మార్గంలో అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఒక బీసీ సంఘంగా బీసీలను అండగా దండగా ఉంటే కడుపులో పెట్టుకుంటాం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ చేసి దాన్ని ఆడియన్స్ అంటే గవర్నర్ కు పంపించి ఆర్డినెన్స్ చేసి దీన్ని వర్తింపజేస్తారు. సో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ గరిష్ట పరిమితి సీలింగ్ కూడా ఎత్తివేసే ప్రక్రియ జరుగుతుంది. దీనికోసం 2018లోని సెక్షన్ 285A కూడా కీలకంగా సవరణ చేయాల్సిన సందర్భం ఉంటది. ఇది ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా చేస్తా ఉన్నాం. అయితే నేను ఏమంటున్నా, బీసీలకు ఎవరు మంచిగా చేసినా కడుపులో పెట్టుకుంటారు. కేంద్రానికి బిల్లులు పంపారు. అలాగే ఇప్పుడు ఈ రోజు ఆర్డినెన్స్ చేయడానికి ముందొస్తున్నారు. మేము దీన్ని మాత్రం ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఎంపరికల్ డేటా ఆధారంగా ఈ 42% రిజర్వేషన్లు ఖరారు చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, న్యాయపరంగా ఏంటంటే భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంతమంది మిత్రులు చెప్పినట్టు వేరే రాష్ట్రాలలో కూడా కుమారస్వామి గారు మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ ఇది కనుక హైకోర్టులో ఎవరైనా తీసుకువెళ్తే ఈ అంశాన్ని, అది అక్కడ కోర్టులలో నిలబడుతుందంటారా? ఇది
నిలబడుతుందా అంటే ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ చేసి వెంటనే కేవెట్ పిటిషన్ వేస్తుంది. కేవెట్ పిటిషన్ వేసి, ఎందుకంటున్నా మేము పోరాటము దశాబ్దాలుగా యుగాలుగా హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. మాకు రావాల్సిన హక్కును కాలరాయడానికి అందుకే అన్ని పార్టీల మద్దతు, అందరూ కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాలి, మా హక్కులను కాలరాయకుండా కాపాడాలి. మేము ముఖ్యంగా అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఏదైతే 3 పరిష్కారాలు ఉన్నాయో ఆ పరిష్కారాలలోనే మాకు రావాల్సిన హక్కులు రావాలి. కేంద్రం ఏమో ఒకవైపు కొంత జనాభా గణన కులగణన ఆలస్యం చేస్తా ఉంది. మేము గత అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం కానీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వట్లేదు, చట్టసభలో 50% రిజర్వేషన్లు కాలేదు. సరేలే, ప్రమోషన్ లో బీసీ ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతా ఉంది, క్రిమిలేయర్ ఉన్నది అందరికి తెలిసిందే. అయితే నేను ఏమంటున్నా, 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట 10% రిజర్వేషన్లు రాత్రికి రాత్రే రాజ్యాంగ సవరణ చేసి బీసీ సాధ్యమైంది. అది మా బీసీలకు ఎందుకు సాధ్యం కాదు అని ఈ రోజు నేను ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అన్నది కాదు. డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 2 అంశాలు చెప్పారు. రాహుల్ గాంధీ దేశమంతటా మన బీసీల జనాభా దామాష ప్రకారం హక్కులు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్నారు. మేము అంతేకాకుండా ఈ రోజు నేను ఆకునూరి మురళి మరియు కోదండరామరెడ్డితోని మేము మన కాచిగూడలో ఒక పెద్ద మీటింగ్ పెట్టిన నెక్స్ట్ డే రోజే GOMS 15 అదే మన 26 కూడా జీవోని ఇచ్చారు. అయితే నేను ఏమంటున్నా, మాకు అన్యాయం జరగకుండా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు కూడా డాక్టర్ K. కృష్ణమూర్తి త్రిసభ్య ధర్మాసనం, వికాస్ రాజ్ కిషాన్ లాంటి ఎన్నో ఉన్నాయి. అది ప్రత్యేక డెడికేషన్ కమిషన్ వేయాలన్న దాని ప్రకారం వారు డెడికేషన్ కమిషన్ వేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా IAS ను ఉంచారు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో 23% అమలవుతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని వేల మంది బీసీ సర్పంచులు స్థానాలు కోల్పోయారు. ఇప్పుడు మున్సిపాలిటీలు కావచ్చు, గ్రేటర్ మున్సిపాలిటీలు మాత్రం 34% అమలవుతున్నాయి. అయితే 23 నుంచి 42% పెంచితే కొన్ని వందల జీవితాలలో వెలుగులు వస్తాయి. సర్పంచులు ఎంతో మంది వస్తారని మాకు ఏ ప్రభుత్వం చేయని కడుపులో పెట్టుకుంటాం. మాకు న్యాయం చేయాలి, మా హక్కులను కాపాడాలి, మా రిజర్వేషన్లను మాకు ఇవ్వాలి. దయతలచి ఈ వేదిక నుంచి చెప్తున్నాను, ఎవరు కోర్టులను అప్రోచ్ అయ్యి దీన్ని ఏ విధంగా దీన్ని రద్దు చేసే విధంగా కుట్రలు కుతంత్రాలు చేయకుండా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను ఈ వేదిక నుంచి. రైట్ అండి, ఓకే కుమార్, రైట్, వెల్కమ్ బ్యాక్. సో చరణ్ గారు, ఈ ఆర్డినెన్స్ ద్వారా మీరు బీసీ సమాజాన్ని మభ్యపెట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకునేటువంటి ఒక కుట్రకి పాల్పడుతున్నారు అని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇప్పుడు కుట్రలు చేయాల్సిన అవసరం ఉంటే ఎప్పుడో కుట్రలు చేసేవారు. 18 నెలల కాలం పాటు ఆగాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇక్కడ డెడికేషన్ కమిషన్ కావచ్చు, అదే కాక ఎమినేటర్లు ఏర్పాటు చేసి 50 రోజుల పాటు సర్వే నిర్వహించి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బిల్లు ఆమోదంతో గవర్నర్ గారు, తర్వాత రాష్ట్రపతి, ఇన్ని రకాలుగా అదే నిపుణులతో చర్చించుడు, కుల సంఘాలతోటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఇన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి ఆ తప్పులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందో సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు భయం వేస్తుంది, బాధిస్తుంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెపం నెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నం ఏందో చెప్పాలా. అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంటే బైకాట్ చేసి వెళ్ళిపోయారు. కౌన్సిల్లో ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతే కల్వకుంట్ల కవిత గారు ఒక్కరున్నమాట వాస్తవం. బీసీల కులగణన జరుగుతూ ఉంటే వివరాలు నమోదు చేసుకోవాలి. హరీష్ రావు గారు నమోదు చేసుకోలేదు, కేటీఆర్ గారు చేసుకోలేదు, కేసీఆర్ గారు చేసుకోలేదు, భారతీయ జనతా పార్టీ సంబంధించి డికేఆర్ గారు చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది వాళ్ళే. అదే కాకుండా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి మరి అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈడబ్ల్యూఎస్ ఏమన్నా లెక్కలు ఉన్నాయా, లేకపోతే కులగణన చేసిరా ఏమన్నా, లేకపోతే ఓబీసీలు 10 ఈబీసీలు 10% ఉన్నారని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి. వాళ్ళు 10% ఉన్నట్టు నిర్ధారణ అయిందా? 3% ఉన్న వాళ్ళు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ బీసీలకు సంబంధించి 56% ఉన్నారు. 56%లో 42% మాత్రం మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీ ఎంపీలు, ఓబీసీ కేంద్ర మంత్రులు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. బీసీల చట్టసభ రిజర్వేషన్ తీసుకొచ్చి సీలింగ్ ఎత్తేస్తే అయిపోదు కదా. దానికి మాత్రం చేరేమనంటే బీసీ ప్రధానమంత్రులు బీసీలకు 50 లక్షల బడ్జెట్లో బీసీలకు ఇచ్చేది 3% మాత్రమే నిధులు. అదేగా గుజరాత్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది బీసీ రిజర్వేషన్ ఓన్లీ 25%. అంతకుముందు 10% అమలు అయింది, ఇప్పుడు 25% అమలు అవుతాం. ఏమనంటే ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం. అరే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి ముఖ్యమంత్రి గుజరాత్లో ఉన్నప్పుడు 20 ముస్లింలకు సంబంధించిన కులాలని బీసీలు చేర్చని చెప్పి చాలా స్పష్టంగా వారే ఒప్పుకున్నారు కదా. కర్ణాటకలో యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడ బీసీలలో ముస్లింలకు సంబంధించిన వాళ్ళని జాయిన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. బీసీలలో క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు బీసీసీలో ఉంటారు, కొంతమంది హిందువులు ఉంటారు, ఇంకోళ్ళు ముస్లిమ్స్ ఉంటారు. అంటే వెనుకబడతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ ఇస్తారు తప్ప ఇక్కడ మతం ఆధారంగా ఎక్కడ రిజర్వేషన్లు ఇవ్వరు. వాళ్ళు ఏ మతం స్వీకరించాలని మన చేతులు లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూలంకషంగా అన్ని వర్గాలకు సంబంధించిన డేటాను
వ్యక్తం చేసే క్రమంలో ట్రాన్స్జెండర్ సంబంధించిన సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కాలాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. 74 అంశాలు పెడితే ఎందుకు పెడతానంటారు, ఎందుకు ఆర్థిక పరిస్థితి అంటారు, ఎందుకు ఉద్యోగాల గురించి అంటారు, ఎందుకు విద్య గురించి అని ఆనాడు గలాడ క్రియేట్ చేశారు. మొదటిసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత తక్కువైందని చెప్పేసి మీరే బదనాం చేశారు. రెండోసారి అవకాశం ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా బీసీలకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసినాం. బీసీలకు సంబంధించిన 42% ఇచ్చే దాంట్లో ముందుకు పోతా ఉన్నాం. కులగన్న కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో 96% మంది వివరాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మా ఇంటికి రాలేదు, అసలు మా వివరాలే తీసుకోలేదు. వాళ్ళు నోటి మాటలు చెప్తే ఎట్లయితుంది మేడం? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నమోదు చేసుకోలేదు. మరి కల్వకుంట్ల కవిత గారు నమోదు చేసి మీరు ఎందుకు చేసుకోలేదు? బాధ్యత మీకు లేదా? మీకు బాధ్యత ఉండదు, మీకు బరువు ఉండదు. మీరు 34% రిజర్వేషన్ 23% తక్కువ చేసి సర్పంచ్లో ఏకంగా 10%, మున్సిపాలిటీ 50% ఇచ్చే అవకాశం ఇవ్వలేని పరిస్థితి. మీరు మరి 10 సంవత్సరాల కాలంలో ఎందుకు మరి కోర్టుకు పోలేకపోయారు? మరి కోర్టు పోయి సుప్రీంకోర్టు పోయి ఆనాడు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసి మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉందని చెప్పి వాడుకోవచ్చు కదా. దాన్ని వాడుకోలేదు. అదే కాకుండా మీరు ఒకరోజు సర్వే చేసి ఆ సర్వే సంబంధించిన రిపోర్ట్ బయట పెట్టలేదు. దాన్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవిత గారు ఒక న్యాయం. బీసీలకు సంబంధించి కారణం లేకుండా అందరూ తొలగించి విజయశాంతి గారు సస్పెండ్, ఈటల రాజేంద్ర గారిని, డి శ్రీనివాస్ గారిని, ఆల నరేంద్ర గారిని, కొండ లక్ష్మణ్ బాబు గారిని అందరూ ఏ విధంగా అవమానించి తెలంగాణ కల్వకుంట్ల కవిత గారు ఇన్ని ప్రశ్నలు మాట్లాడినా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇంతవరకు కల్వకుంట్ల కవిత గారు కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఇక భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ గారిని ఏకంగా వారు రాజీనామా చేస్తుంటే ఇక రాజీనామాకు ఆమోదించే పరిస్థితి. అంటే రాజాసింగ్ గారు సీనియర్ నాయకుడు, వారికి బీజేపీ నేత అడిగితే పోయిన శాసనసభ సమావేశంలో ముగ్గురు అందరితో తెలంగాణ ఒక్కరే గెలిస్తే బీజేపీ పార్టీలో వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా మీరే మరి ఒక్కరు గెలిస్తే ఒక్కరిని బీజేపీ నేత ముగ్గురు బీజేపీ నేత చేయలేదు. మీరు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పింది మీరే. బీజేపీ నేత చేయలేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదు, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు చేయలేదు. మరి ఏం చేసింది మీరు? అరకాలంగా సంజయ్ గారు తొలగించారు, ఈటల రాజేంద్ర గారు ఏ విధంగా రాష్ట్ర అధ్యక్షుడు చేసిరో చూసారు తెలంగాణ సమాజం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమనంటేనేమో ఓబీసీ ప్రధానమంత్రి, ఏమనంటే కేంద్రంలో ఎక్కువ మంది ఉన్నారు, బడ్జెట్లో నిధులు ఇవ్వరు, బీసీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇవ్వాలంటే రిజర్వేషన్ ఇవ్వకుండా ఇప్పుడు మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా కేవైట్లు కూడా హైకోర్టులో దాఖలు చేసి ఖచ్చితంగా న్యాయ నిపుణులు సంప్రదిస్తూనే ఉన్నారు, అనిరితం దాని గురించి పరిశీలిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులంతా కూడా కావచ్చు, అదేవిధంగా ఈ రోజు కూడా కుల సంఘాలతో చాలా సంప్రదింపులు చేసిన మాట వాస్తవం. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి జడ్జిమెంట్లు కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, అన్ని కూడా పునఃసమీక్షనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో తెలంగాణ ఒత్తిడి మేరకే కేంద్రము జనగణనలో కులగణన చేసిన మాట వాస్తవం. కాబట్టి భవిష్యత్తులో బీసీలో చట్టసభ రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు బీసీ అంశం గురించి మరి ప్రధానమంత్రి గారు వారిని కలిసి మాట్లాడారు. వారు మాట్లాడరు, అఖిల పక్షాన్ని వారు తీసుకోపోకుండా అనవసరంగా తాత్సారం చేసే ప్రయత్నం వారు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీసీ అంశాన్ని విషయంలో వెనుకబడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. రైట్, దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది బీసీలకు న్యాయం చేయడం కోసమే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, బీసీలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా కూడా సహించబోనటువంటి పార్టీ మాది అని చెప్తున్నారు. అయితే గతంలో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసినటువంటి పాపం బీఆర్ఎస్, మరి ఆ రోజు ఎందుకు కోర్టులకు వెళ్ళలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. మిత్రుడు చరణ్ కౌశిక్ తెలియదని నేను అనుకోను. ఎందుకంటున్నానంటే జీవో నంబర్ 396 తీసుకొచ్చి కేసీఆర్ గారు 2018లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి తీర్మానం చేసినటువంటి మాట వాస్తవం. జీవో ద్వారా అమలు చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే హైకోర్టు కుండబద్దలు కొట్టినట్టుగా 50% స్లాబ్ ని మించుతుంది అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. దీంట్లో నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కేసీ ఇచ్చారా, లేకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తులు బీసీల రిజర్వేషన్లు గిట్టని వాళ్ళు వేసారా, అది కొట్టుపోయింది. తర్వాత మేము ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళాం. 2008 అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఒక బిల్ తీసుకొచ్చి 22% అమలు చేసే ప్రయత్నం చేస్తాం. తప్పని పరిస్థితుల్లో 22% అమలు చేసేటువంటి వ్యవహారానికి మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రెండోది, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా 50% స్లాబ్ కు మించి చేసినటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో బీహార్, ఒకరోజు రాజస్థాన్, కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో 50% స్లాబ్ కు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చినాయి. అది కొట్టుడు పోయింది. అయితే ఈ విషయం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా తెలుసు. తమిళనాడు రాష్ట్రంలో 3 times ఆర్డినెన్స్ జారీ చేస్తే కొట్టేసిండ్రు. 1994లో జయలలిత గారు, పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆ పరిస్థితిలో అవకాశం ఉండే కాబట్టి, తమిళనాడు అవసరం ఉండే కాబట్టి వాళ్ళు అది 9th షెడ్యూల్ చేర్చుకున్నారు. వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారు. అయినా 9th షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉంది. కోర్టు కేసులకు వెళ్ళొచ్చు ఎప్పటికైనా, అది అట్లా పెండింగ్ లో ఉంది. ఇంకొకటి,
ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రోజా గారు 17 నెలల కాలంగా కాలయాపన చేయదు. అసెంబ్లీలో బిల్లు పెట్టడము, చర్చించడము, అది అసెంబ్లీలో బిల్లు పెట్టి తూతూ మాత్రంగా చేతులు దులుపుకోవడము. నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే డెడికేషన్ కమిషన్ వేయాలన్న విషయం వీళ్ళలో ఉన్నటువంటి న్యాయ నిపుణులకు తెలియదా? డెడికేషన్ కమిషన్ వేయకుండా చాలా రోజులు కాలయాపన చేశారు. ఫిబ్రవరి 27న డెడికేషన్ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిషన్ చేస్తుంది? మార్చి 6 రోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జస్ట్ పీరియడ్ ఆఫ్ 8 days ఆర్ 10 days. ఈ 8 days ఆఫ్ పీరియడ్ లో ఈ క్యాబినెట్ డెడికేషన్ కమిషన్ ఏం చేసిందో తెలియదు, వీళ్ళు ఏం చేసారో తెలియదు. మోర్ ఓవర్ అసెంబ్లీలో చట్టసభలో ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ టేబుల్ కూడా చేయలేదు. ఒకవేళ టేబుల్ చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో దత్తాత్రేయది తలమడుగు మండలం రుయాడి గ్రామంలో వీళ్ళ ఊర్లో ఇన్ని కులాలు బీసీలై ఉన్నాయి, బీసీలలో అత్యధిక జనాభా గల కులం పలానా యాదవులో, గౌడ్లో, రజకులో, కమ్మరో, కుమ్మరో చెప్పాల్సిన అవసరం ఉండే. ఏ కులానికి ఎంత లెక్క ఉందో టేబుల్ చేయకుండా మోసం చేసింది రెండో అంశం. మూడోది, నిజంగానే ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఉద్దేశం అంటే 17 నెలలుగా ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆలస్యం చేస్తూ కాలయాపన చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉంది. ఇదే ఆర్డినెన్స్ అప్పుడే తీసుకొచ్చుంటే అది ఏం జరిగేది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు కదా. మోర్ ఓవర్ అడ్వకేట్ జనరల్ గారిని క్యాబినెట్ లో కూర్చోబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి గారు కూర్చొని చాలా స్పష్టంగా ఈయనకు తెలుసు ఆర్డినెన్స్ ఏ రాష్ట్రాల్లో కొట్టుకుపోయినాయి, ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఏ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు కాలేదన్న విషయం చాలా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి సలహా తీసుకొని చివరకు ఆర్డినెన్స్ యాత్రగా ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లేమో రాష్ట్రపతి గడప దగ్గర ఉంది, బీజేపీ దాని మీద మాట్లాడదు, ఒప్పించదు, తీసుకురాదు, కాంగ్రెస్ కూడా దాని వైపు ప్రయత్నం చేయదు. ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు అట్లా ఉండగా ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎవరైనా బీసీలు అంటే గిట్టనోడో లేకపోతే నచ్చనోడో కోర్టు మెట్లు ఎక్కితే ఆర్డినెన్స్ అనేటువంటిది గాలి కూపేటువంటిది. నేనేం చెప్తా ఉన్నట్టు ఈ ప్రభుత్వానికి ఒక గజెట్ విడుదల చేయమని చెప్తా ఉన్నాను. చాలా కేసుల్లో ఇట్లా జరిగినప్పుడు గజెట్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తే ఆ గజెట్ అనేటువంటిది ఆర్డినెన్స్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ గజెట్ అనేటువంటిది ఆ రిజర్వేషన్ అమలయ్యే వరకు తాపత్రయపడుతుంది, దానికి ఒక రాజ్యాంగపరమైనటువంటి చట్టబద్ధత ఉంది. సో ఇప్పుడు ఆర్డినెన్స్ తర్వాత నెక్స్ట్ ఉపయోగించే అర్థం ఏంటంటే గజెట్ ఉంటుంది, ఆ గజెట్ విడుదల చేసి ఈ రిజర్వేషన్లు అమలు చేయాలా. గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి వచ్చినా బీజేపీ అనుబంధంగా వచ్చినప్పటికీ కూడా ఈ ఆర్డినెన్సా లేకపోతే గజెటా ఏదో ఒకటి ఫస్ట్ స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఒక దఫా ఇంప్లిమెంట్ అయితే. ఎందుకు చెప్తా ఉన్నామంటే గతంలో మాలా మాదిగల రిజర్వేషన్ల అంశంలో ఒక దఫా 1996 లో అనంతరామ కమిషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల మాదిగలకు 2 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపుగా 50,000 పైసలకు ఉద్యోగాలు పొందిండ్రు. ఆ పొందినటువంటి మాదిగలందరూ కూడా చాలా స్పష్టంగా మాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని పోరాటానికి నాంది పలికి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఇవాళ రిజర్వేషన్లు సాధించుకున్నారు. మేమేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నామంటే ఆల్ ద పార్టీస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఆల్ ద పార్టీస్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నిటి కూడా మీ ద్వారా జర్నలిస్టులు కానీ బాధ్యతాయుతమైనటువంటి టీవీ ఛానల్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది కోర్టు మెట్లెక్కడము, కేసులు పడడం అనేటువంటి అంశంలో ఎవడు కూడా కోర్టు మెట్లెక్కినా వాని ఇంటి ముందర చావుడప్పు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటా ఉన్నామంటే బీసీల యొక్క జీవన మరణ సమస్య ఇది. రాజకీయంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని పొందే క్రమంలో ఎవడైనా వద్దు ఈ వర్గాలకు అవకాశాలు ఇవ్వద్దు అని ఆటంకం సృష్టించిన, అడ్డం పడ్డా, కోర్టు మెట్లెక్కినా ఖచ్చితంగా వాని ఇంటి ముందర బీసీ కుల సంఘాలన్నీ కూడా మిగతా పార్టీలన్నీ కూడా సహకరిస్తూ చావుడప్పు మోగించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి దేశజాలు లేకుండా మేము చెప్పేది ఏంటంటే ఐఎమ్ ఏ బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేటివ్, నో డౌట్ ఎట్ ఆల్, బట్ ఐఎమ్ ఒక బీసీ రిప్రజెంటేటివ్. ఎందుకంటే నేను బీఆర్ఎస్ కంటే కూడా నేను బీసీ వాదానికి ఎక్కువ మద్దతు తెలుపుతా, దానికోసం పోరాడేటువంటి ప్రయత్నం చేస్తాం. రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ మిగతా అంశాల్లో మా ఆవేదనని కానీ మా ఆకాంక్షలను కానీ మా హక్కుల విషయంలో ముందుండి మాట్లాడతాం. మేడం నేను స్పందిస్తాను మేడం. చరణ్ కౌశిక్ గారు చెప్పండి మేడం. నేను చరణ్ కౌశిక్ గారు ఒక మాట చెప్పినారు, మా బీజేపీ రాజా సింగ్ ఎందుకు చేశారు అదే చాలా సంతోషము, మరి మా పార్టీకి అంత కన్సర్న్ ఉంది. కానీ స్వతంత్ర భారత్ చరిత్రలో 75 ఏళ్ళు గడిచింది, 50 ఏళ్ళు పైన వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్ర సంస్థానాన్ని కూడా ఒక్క బీసీని ఇప్పటిదాకా ముఖ్యమంత్రిని చేయలేము మేడం. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేకపోయారు. నేను ఈ రోజే లెక్క తీసిన, మా పార్టీ ఆఫీస్ నుంచి లెక్క చేసుకుంటూ వచ్చిన ఈ రోజున 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఒక్క బీసీ ఈ రోజు వరకు రాష్ట్రపతి కాలేదు మేడం. ఎస్సీలు అయినరు, ముస్లింలు అయినరు, బ్రాహ్మణులు అయినరు, ఇంకా మిగతా రెడ్డి కులాలు కూడా అయినారు. కానీ ఒక్క రాష్ట్రపతి రోజు వరకు బీసీ కాలేదు మేడం. ఒక్కరు కూడా కాలేకపోయింది ఇప్పటిదాకా బీసీలు. మరి ఇంకా మీరు బీసీల గురించి చరణ్ గారు చాలా చెప్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. బీసీల గురించి మంత్రులు ఉన్నారా లేదంటే ఒక్క ముఖ్యమంత్రి బురుగుడు రామకృష్ణ గారి గురించి మొదలు పెడితే ఆఖరికి మరి అంజయ్య గారు కూడా
అంజయ్య గారు కూడా నేను బీసీని కాదు నేను హనుమంత్ రెడ్డిని చెప్పుకునే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. చెప్పుకునేది ఒకటే కదా, పదవి దించేసే ప్రయత్నం కూడా చేసేసింది. హనుమంత్ రెడ్డి అని చెప్పుకున్నా కూడా దించేసే ప్రయత్నం చేసింది, దించేసింది కూడా, ప్రయత్నంగా దించేసింది కూడా. మరి ఇక కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్తే ఎట్లా అనేది మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మేడం. నేను ఎందుకోసం బీసీ ప్రధానమంత్రి కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, 47 నుంచి 46 నుంచి 47 గారు స్వతంత్ర రాకముందే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నెహ్రూ గారు 46 నుంచి మా మోడీ గారు అయ్యేంత వరకు ఒక్క బీసీ ప్రధానమంత్రిని చేయగలిగారు మేడం. ఇన్నేళ్ళు జరిగింది కదా మీ ప్రభుత్వం, మీకు పాలన జరిగింది కదా, మీ కుటుంబంతో వేరే కుటుంబం ఉందా కాంగ్రెస్ పార్టీలా? అందుకోసమని బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం అంటే దయ్యాలు వేదాలు చెప్పినట్టే ఉంటది అనేది నా అభిప్రాయం. బీసీల పార్టీ బీజేపీ అని చెప్తున్నారు, ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు, బీసీలు ఎంపీలుగా ఉన్నారు. మరి ముస్లింల పేరుతో ఎందుకు ఈ బిల్లుని తాత్సారం చేస్తూ ఉన్నారు, ఎందుకు డిలే చేస్తున్నారు చెప్పండి. నేను ఒకటే చెప్తాను మేడం, దానికోసం 9th షెడ్యూల్ పెట్టేటప్పుడు మన దత్తాత్రేయ గారు చెప్పింది కరెక్ట్. 9th షెడ్యూల్ విషయంలో 2007 లో జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు 9th జడ్జి ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, ఆ సీకాల్ తమిళనాడు కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ఎనీ మాట యాక్ట్ 9th షెడ్యూల్ లో కనుక పెడితే 1973 తర్వాత ఏవి పెట్టినా అవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూలో ఉన్నాయి, అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తామని ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి నువ్వు 9th షెడ్యూల్ లో పెట్టినా ఇప్పుడు ధర్మాసనం జడ్జిమెంట్ అదే రకంగా వస్తుంది, ఇంకో రకంగా పెట్టినా అదే రకంగా వస్తుంది. కాబట్టి ఎట్లా దీన్ని తీసుకురావాలనేది ఎన్నికల ముందు ప్రామిస్ చేశారు కదా. మరి కొన్ని టీఆర్ఎస్ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మనకు ఉంది కదా. రెండో విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాలంలో కదా, మా కాలం అనేం కాదు కదా. ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది కదా, రాష్ట్రాన్ని కూడా పరిపాలించింది కదా. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేదు? మరి మీరు 9th షెడ్యూల్ లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? పోనీ భారత రాజ్యాంగాన్ని ఎందుకు సవరించి 50% సీలింగ్ దాటిపోయలేదు? మరి అప్పుడెందుకు ఇప్పుడు జనాభా లెక్కలు చేయాలి, మేము చాలా డిమాండ్ పెట్టినాం. మరి రేవంత్ రెడ్డి గారు అడిగినందుకే, మా రాహుల్ గాంధీ గారు అడిగినందుకే అంటున్నారు కదా. మరి 1951 నుంచి ఇప్పటిదాకా జనాభా లెక్కలు చేశారు కదా. ఒక్కసారి జనాభా లెక్కలు 2001 తప్పిస్తే మొత్తం మీరే చేశారు కదా జనాభా లెక్కలు. మరి ఆ జనాభా లెక్కలలో మరి మీరెందుకు కులగణన చేయలేదు చెప్పొచ్చు కదా. 5 సార్లు మీరు చేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ? అంటే ఇప్పుడు ఒక్కసారి వేసేసి బట్ట కలిసి మీరు చేస్తే పని అయిపోద్ది అనుకుంటే తప్పది. బీసీలు గమనిస్తున్నారు, మీరు చెప్పకపోతే మేము కూడా చెప్తాం కదా. బీసీలకు ఎందుకు చేయలేదని మేము కూడా చెప్తాం కదా. 51 జనగణన చేశారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు మీరు జనగణనలో బీసీ కులగణన చేయలేదు కాంగ్రెస్ పార్టీ? అందుకే మేము ఆ మాట చెప్పట్లేదు కదా. ఈ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాలలో ఎందుకు మీరు చేయలేకపోయారు చెప్పండి. ఇప్పుడు ఈ సందర్భంగా అది కూడా 2024 తర్వాత మీకు ఎందుకు కలబడ్డది? ఎందుకు సడన్ గా మీరు నిర్ణయం తీసుకున్నా చెప్పండి. అంటే అధికార లక్ష్యం, అధికారం కోసమే పని. అది మీరు హర్యానా లాంటి రాష్ట్రాల్లో మీరు చాలా ఏళ్ళు పరిపాలించారు కదా, ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయలేకపోయారు కదా హర్యానా రాష్ట్రంలో. మరి ఎందుకు చేయలేకపోయారు? మీరు అందుకోసం ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కూడా ఎందుకు చేయలేకపోయారు? ఎన్డీ తివారీ కాగలుగుతాడు, కమలాపతి త్రిపాఠి కాగలుగుతాడు, మరి కానీ ఒక బీసీ ఎందుకో ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఉత్తరప్రదేశ్ లో. మీకు అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబంలో వాళ్ళు బతుకుతున్నారు. బతకనియండి, వాళ్ళకి ఏం చేస్తారు. సీతారాం కేసరి ఎట్లా చెట్టు పట్టించారు విచారంగా. సీతారాం కేసరి ఒక బీసీ ప్రెసిడెంట్ గా ఉంటే ఎట్లా చెట్టు పట్టించారు, చక్రకిమాలు పట్టించారు, మనం చూసినాం సీతారాం కేసరి ఏం చేశారు అనేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీల విషయంలో అనేది చరిత్రలో చాలా సంఘటనలు. ఇంకా ఒక ఫైనల్ ఒక్కటి సంఘటన చెప్తాను మేడం. నేను ఎప్పుడు నిన్న మన పేపర్ చదువుతున్నా, ఆంధ్ర భూమి అనుకుంటా 1971 ఇప్పటిగా అప్పటి కాదు, ఇంకా అప్పటికి బీసీ చర్చ ఇంత అంటే ఉవ్వెత్తులు లేనటువంటి రోజులవి. హాయగ్రీవాచారి గారు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. హాయగ్రీవాచారి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్లను అప్పుడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ జిల్లా పరిషత్, అంటే సర్పంచ్లకు అవకాశం ఇస్తే ఆటోమేటిక్ గా జిల్లా పరిషత్తులు వస్తాయి ఆ కాలంలో. అటువంటి సర్పంచ్లకు మేము బీసీలకు అవకాశం ఇస్తాం, ఎస్సీలకు అవకాశం ఇస్తాం, ఎస్టీలకు అవకాశం ఇస్తామని ఊగదంపుడు ఉపన్యాసం ఇచ్చారు హాయగ్రీవాచారి గారు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్స్ అమలు చేయలేదు. అక్కడ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సర్పంచ్లు ఇచ్చారు. ఆ తర్వాత సమితి ప్రెసిడెంట్ ఎవరయ్యారో తెలుసు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరయ్యారో తెలుసు. కాబట్టి మీరు చిత్తశుద్ధి అనేది ఇప్పుడు కాదు, 1951 నుంచి కూడా బీసీల విషయంలో చిత్తశుద్ధి లేని పార్టీ ఉంది అంటే అది మొదటి పార్టీ అని చెప్తున్నా, అది కాంగ్రెస్ పార్టీయే. అనేక మందిని మీరు అట్లా విధంగా బీసీలు అని చెప్పుకున్న వాళ్ళకి తొక్కిపడేసిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రం అని చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీలు చాలా మంది అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు, వి హనుమంతరావు గారు,
బొత్స సత్యనారాయణ గారు, తర్వాత పొన్నాల లక్ష్మే, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం బీసీ. అరే సీఎం, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ. ఒక్కొక్క రాష్ట్రం, కర్ణాటకలో మరి బీసీ ఉన్నాడు ముఖ్యమంత్రి. మీరు ఏమైనా కర్ణాటకలో మరి బీసీ చేసిరా ముఖ్యమంత్రి మీరు? అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఓబీసీ, మరి ఎందుకు చెప్పాలి ఓబీసీ ప్రధానమంత్రి అని? ఓబీసీ ప్రధానమంత్రి కూడా ఓబీసీలకు సంబంధించిన బిల్ ఎట్లా పాస్ కాదు రాష్ట్ర పార్లమెంట్లో? అంటే మీరు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం పాస్ చేసుకోవచ్చు, కానీ ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తారు, అత్యధికంగా ఎంపీలు ఉన్నాయని చెప్తారు, అత్యధికంగా కేంద్ర మంత్రులు అని చెప్తూ 50 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలు నిధులు ఇవ్వకుండా, బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకుండా మీరు మౌనం వహిస్తుంది మీరే కదా. ఎంతమంది మాట్లాడారు? రాజాసింగ్ గారు అన్న చాలా మంది మాట్లాడిన వాళ్ళు లేరా? రాజాసింగ్ గారు ఏం మాట్లాడారు? మరి రాజాసింగ్ గారిని ఇట్లా పెట్టారని అట్లా ఆమోదించింది. మరి అట్లాంటి చాలా మంది మాట్లాడారు భారతీయ జనతా పార్టీలో. అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఏంటంటే రాజాసింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈటలాంధ్ర లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు తట్టుకునే ఉద్దేశంలో లేరు. కాబట్టి వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో వాళ్ళు రెండు అక్కడ ఇక్కడ రెండు కలిసి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఇక్కడ రెండు ప్రయాణాలు చూసుకునే ప్రయత్నం మరి చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి 42% రిజర్వేషన్ మేము ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. కేంద్రం సహకారం అందిస్తారా, వ్యతిరేకిస్తారా, రాష్ట్రపతి గారు ఆమోదం ఇస్తారా, ఆమోదించారా అనేది తెలుసుకోవడానికి పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఇండియా కూడా మొన్న డీలిమిటేషన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కదా ర్యాండమ్గా అన్ని రాష్ట్రాలు 20% అమలు చేస్తాం, 20% పెంచే విధంగా అమలు చేస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితి. రాజ్యాంగం రద్దు చేస్తుందని చెప్తే 63 స్థానాలు తగ్గిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే. కాబట్టి తెలంగాణ కులగాన ఈరోజు తెలంగాణ భారతదేశానికి ఆదర్శవంతంగా ఉన్న మాట వాస్తవం. మా కాడ లెక్కలతో సహా ఉంది కాబట్టి కోట్లలో కూడా ఈ డేటా అంతా కూడా పనికొచ్చే అవకాశం. అందుకోసమే బీసీల కోసం 18 నెలల కాలం పాటు ఎలక్షన్ పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో వారి కోసం మేము ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏకైక ఎలక్షన్ ముందుకు పోతా ఉన్నాం. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు. యా చెప్పండి ప్రకాష్ గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి మేడం, ఇప్పటి వరకు నాకు తెలిసి 59-58 పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది మేడం. ఎప్పుడు కూడా నాకు తెలిసి 71 సర్పంచ్ ఎలక్షన్స్ అయితే మళ్ళీ 81 అంజయ్య గారి కాలం లేదు. ఎప్పుడు కూడా కోర్టు చెప్పకుండా, కోర్టు ఆదేశాలు ఇవ్వకుండా నా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే అప్పుడు జిహెచ్ఎంసీ కాదు, అప్పుడు ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మొట్టమొదటి ఎలక్షన్స్ 86 ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా అసలు సరిహద్దు పేరు ఎప్పుడు నాకు తెలిసి మనం పుట్టక ముందు 70s లో ఎప్పుడో ఎలక్షన్స్ అయినాయంట హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతులేదు మేడం. ఎందుకంటే నాయకత్వం అటు పుట్టుకొస్తే, ఏ వర్గానికైనా నాయకత్వం పుట్టుకొస్తే ముందు నాయకత్వం రావాల్సింది కింద నుంచి. ఎందుకంటే హెలికాప్టర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉంటారు కానీ కింద నుంచి ఇప్పుడు సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్, లేకపోతే కార్పొరేటర్, కౌన్సిలర్, ఇవందరూ కింద నుంచి పెరుగుకుంటూ రావాలా. ఆ నాయకత్వాన్ని తొక్కిపడేసిందే కాంగ్రెస్ పార్టీ, దశాబ్దాలుగా తొక్కిపడేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా కొంత చిత్తశుద్ధి నిరూపించుకోండి. బీసీ బిల్లు విషయంలో మిమ్మల్ని నమ్మాలంటే రాష్ట్రంలో మీరు ఆ బిల్లు నిర్వహించండి. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, చరణ్ కౌశిక్ గారు, కుమారస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.